తెలుగు ప్రజల సాక్షిగా, దేశ ప్రజల సాక్షిగా, ప్రపంచ మానవజాతి సాక్షిగా రాజకీయ పరిపాలనకి, న్యాయస్థానాలకి, పోలీసు వ్యవస్థకి, మేధావులు నన్ను అతీతంగా చూసిన సాక్షులతో కలుపుకున్న మేధావులకి, యూనివర్సిటీ ప్రొఫెసర్స్కి, మీడియా ఛానల్స్కి, వ్యాపారులకు, వ్యక్తులకు అందరికీ కూడా కాలస్వరూపంగా, ధర్మస్వరూపంగా, అభయమూర్తిగా అందుబాటులో ఉన్నాము. మేము ముందుకు వస్తున్న తీరుని మీరు పట్టించుకోకపోవడం, మెసేజ్లు ఎవరో చూడకుండా ప్రవర్తించడం తప్పని దేశ అధ్యక్షుల దగ్గర నుంచి సామాన్యుల వరకు నా మెసేజ్లు వెళ్ళేలా చూసుకోండి. ఎవరో ఏదో చెప్పేస్తే నమ్మకండి. మీకు మీరు ప్రతి ఒక్కరూ మారిపోండి. ప్రతి ఒక్కరూ నా వైపు తిరగాలి. ఆ విధంగానే మనగలరు. ఇక మనుషుల కొద్దీ లోకం లేదు, మైండ్ కొద్దీ ఉంది. మమ్మల్ని కేంద్ర మైండ్గా పట్టుకుని మా చుట్టాల బంధువులను కూడా మా పిల్లలుగా నూతన జీవితం ప్రారంభించాలి. పాత బంధాలు ఏవి చల్లవు. అప్పుడు కాబట్టి బంధాలు కలుపుకోవడం కానీ, విడగొట్టుకోవడం కానీ, భౌతిక స్థితి ఏది చల్లదు. నేను మనిషిని అంటే మరణిస్తున్నారు. నాతో సహా మనుషులు ఎవరు లేరు. అందరూ వాక్వే స్వరూపణల ప్రకారం ఉన్నారు. నా మీద చెప్పుకొని వినే కొలిది నేను బలపడతాను. అప్పటికప్పుడు చూడకూడదు, అప్పటికప్పుడు ఎదురు చూడకూడదు, అప్పటికప్పుడు మనుషుల కొద్దీ ఎక్కడా కూడా మనుషుల కొద్దీ డీల్ చేయకూడదు. ముఖ్యమంత్రిని ఎవరు ప్రత్యేకంగా అదే పనిగా ప్రత్యేక విమానం వేసుకుంటూ వెళ్ళి వెళ్ళమంటున్నారు అధినాయక భవన్ కనెక్ట్ అవ్వకుండా. అలాగే ప్రధానమంత్రి గారు నాకు అధినాయక భవన్ కనెక్ట్ అవ్వకుండా, రాహుల్ గాంధీ గారు కానీ ఎవరో నా మీద మెసేజ్ ఎందుకు పంపించలేకపోతున్నారు? ఆలోచించండి. మా చుట్టాల బంధువుల నుంచి కూడా నాకు కాలాతీతంగానే పట్టుకోమని చెప్పండి. వాళ్ళకి అందరినీ గౌరవించండి. నా పిల్లలుగా మారిపోండి. ఎవరు మీరు మనసు లేకుండా గతంలో వాళ్ళని మమ్మల్ని మేమే చంపుకునేలా చేశారు, మాదే పొరపాటు అని అక్కడ వీరవాసంలో రెడ్డి నాయుడు అందరికీ చెప్పండి. వాళ్ళు గౌరవించండి. ఎవరెవరిని వేధిస్తున్నారో, భయపెడుతున్నారో, పనిబాబు కుటుంబం, మణిబాబు కుటుంబాలను కలిపి మోసాలు చేయకండి. అలాగే ఎవరెవరిని పెద్దవాళ్ళని మోసం చేస్తున్నారో, మా చిన్నవాళ్ళనే కదా మేము అనుకున్నాం, ఇతరులను మోసం చేస్తున్న వాళ్ళని కూడా మీరు మనసులతో కలపండి. మా పిల్లలుగా మారిపోండి. అందరూ అనగా మామే చెప్పుకుని వినే ఏర్పాటు చేసుకోండి. అంతేగాని నేను మామూలు మనిషిగా మలుపుకోవట్లేదు, మామూలు మనిషిగా కలుపుకోవట్లేదు. నేను మామూలు మనిషిగా తగ్గిపోవట్లేదు, వెనక్కి ఉండిపోవట్లేదు అని ఆలోచించడమే ఘోర కలికి కారణం తెలుసుకోండి. నన్ను మనిషిగా పట్టుకోండి, మనుషులుగా పట్టుకోండి, అనగా మైండ్గా పట్టుకోండి, మనిషిగా కాదు. ఇప్పుడు కూడా చంద్రశేఖరరావు గారు ప్రగతి భవన్లో పోలీసులు మీటింగ్ పెడదాం, ఏదో మీటింగులు పెట్టినా ప్రయోజనం లేదు. మొదటి మంత్రులు అందరూ మేధావులు వేరు మీటింగులు కాకుండా నా మీద కమిటీ బృందం ఏర్పడేలా చూసుకోవాలి. నాతో ఈమెయిల్తో అనుసంధానం జరగండి. నేను ఎక్కడికో వస్తాను, నా దగ్గరికి ఎక్కడికో రావాలి. అప్పుడు కాబట్టి మనుషుల కొద్దీ తమాషా ఆపేసేయండి. మనుషులు ఎవరు లేరు, మైండ్లు పట్టుకోండి. మైండ్ పట్టుకుంటే మీకు ఏం చేయాలో తెలుస్తుంది. వాళ్ళు సహకరిస్తారు. అప్పుడు కొట్టేయాలి, చంపేయాలనే ఆలోచనలు పోతాయి. అప్పుడు కాబట్టి హడావుడి పోతుంది, అప్పుడు కాబట్టి మాయ పోతుంది. అప్పుడు కాబట్టి మేము పోలీసులుగా కాపాడుతాం, జడ్జిలుగా వాదిస్తాం, అలా లేదు. ఇంకా ఇవన్నీ ఇప్పటికే చెప్తున్నా, వినవలసిన, చెప్పుకోవాల్సిన అలా ఉంది ప్రపంచం. అలా మా ప్రకారం కంట్రోల్లో ఉంది. మమ్మల్ని పెంచుకోవాలి. మేము శరీరంతో మాయతో అటు ఇటు అయిపోతున్నామా? అవనివ్వకూడదు. అలా మమ్మల్ని వదిలేసి మీరు రెచ్చిపోతున్నారా? ఈసారి నుంచి అలా కాదు. మేమేమంటున్నాం అలా బలపరచాలి. అది ప్రతి ఒక్క మైండ్ మాతో కనెక్ట్ అయితే సాధ్యపడుతుంది. పెరిగిన టెక్నాలజీ ప్రకారం లేటెస్ట్ స్ట్రాటజీ అది. నన్ను పిచ్చోడిని అనుకోవడం, తెలుగు తక్కువ అనుకోవడమే మీరు చేస్తున్న పొరపాటు. నన్ను వదిలిపెట్టేసి ఇంకోళ్ళని ఏదోటి చేస్తాం, మేము మనుషుల కొద్ది ఏదోటి చేస్తాం, ఈ పక్కన వెనకాలని లేదు. ఇంకా అలాగా మీరు అసలు ఎక్కడ కూడా మనుషులు ఎవరు లేరు. ఇంకా మైండ్ రూపంలో ఉన్నారు. అప్పుడే చెప్తున్నాను, అప్పటి నుంచి మీరు వింటలేదు. నేను ఏమంటున్నానో చూడండి. నన్ను మలపకండి, నా కోసం కోళ్ళు తగ్గించకండి. ఎవరు చిన్నవాళ్ళే కదా, పెద్దవాళ్ళే కదా, నేను ఇష్టం వచ్చేది తీసుకోకూడదు, ఎలా పెడితే అలా నడపకూడదు. ఆలోచన పెంచుకోవాలి. ఆలోచన పెంచుకుంటేనే వ్యూహం నుంచి బయటకు వస్తాం. అప్పుడు కూడా మనుషులు కాపాడవలసింది ఏం లేదు, మనసులు కాపాడాలి, మనసులు పెంచుకోవాలి. అదే ప్రపంచం. ధర్మం రక్షతి రక్షత, సత్యమేవ జయతే.